దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా వాక్యంపై దృష్టి ఉంచి అసలు దేవుడు వాక్యం ద్వారా నాతో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం గమనిద్దాం. మనం అందరం రెండు చేతుల పైకి ఎత్తి ఒకసారి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చదవబడిన వాక్య భాగంలో న్యాయాధిపతులు 208వ పేజీ నెంబర్, పాత నిబంధన గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. గిలాదు వాడైన యొప్తా పరాక్రమ గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యొప్తాను కనెను. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ గల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. నా నోటికి నీవే బోరుగా ఉండి మా అందరికీ ఏది అవసరమో దానిని మాత్రమే నువ్వు మాట్లాడించమని, నీకు మహిమకరంగా నీవే జరిగించుకోమని మా కొరకు త్వరలో రానే ఉన్న యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. వాక్య భాగం వెళ్ళక ముందు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. పాత నిబంధన గ్రంథములో ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? 39 పుస్తకాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి 27 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధన క్రొత్త నిబంధన కలిసి 66 పుస్తకాల గ్రంథాన్ని దేవుడు ఎవరి చేతిలో పెట్టాడు? మన అందరి చేతిలో పెట్టాడు. ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా చాలా జాగ్రత్తగా వినాలి. దయచేసి ఒక మాట మీ ముందు నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. డేవిడ్ రాజు వాక్యం చెప్తే వినడం కాదు, బియోలా వాక్యం చెప్తే వినడం కాదు, సంఘ కాపరి వాక్యం చెప్తే వినడం కాదు. మనిషిని బట్టి మనం వాక్యం వినకూడదు. ఆ మనిషిని నోటి నుంచి వస్తున్న దేవుని మాటలు మాత్రమే మనం వినాలి. దేవునికి స్తోత్రం. మనిషిని బట్టి మనం మాటలు వింటే దేవుని వాక్యాన్ని వినలేం. ఆ నోటి నుంచి వచ్చే దేవుని మాటలు మనకి ఎంతగా ఆదరిస్తాయో దాన్ని మనం ఆలోచన చేసి వింటేనే మనం దేవుని వాక్యాన్ని వినగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఈ 66 పుస్తకాలు కూడా కేవలము 2 విషయాల కోసం మనకు చెప్తా ఉన్నాయి. కృత నిబంధనలో ఉన్న 27 పుస్తకాలు, పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు 2 విషయాల కోసం చెప్తా ఉన్నాయి. ఏంటది? ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా నడవాలి, ఎలా నడవకూడదు. దయచేసి వాక్యం వినాలి, దయచేసి వాక్యం వినాలి. ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉండాలి, ఎలా నడవకూడదు. బైబిల్ గ్రంథం మొత్తం మనకి ఈ 66 పుస్తకాలని మన చేతిలో పెట్టి, నువ్వు ఇలా ఉంటే నువ్వు నిత్యరాజ్యానికి వారసుడు అవుతావు, నువ్వు ఇలా ఉండకుండా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అందుకే 2 విషయాలు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాన్ని మనకి ఈ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. చాలామంది అనుకుంటారు వాక్యం వింటే సరిపోద్దా అనుకుంటారు. చాలామంది అనుకుంటారు వాక్యం తెలిస్తే సరిపోద్దా అనుకుంటారు. చాలామంది అనుకుంటారు పాటలు పాడితే సరిపోద్దా అనుకుంటారు. నేటి చాలామంది చెప్పే మాటలు ఏంటంటే, నాకు వాక్యం బాగా తెలుసు, నేను వాక్యం బాగా చదవగలను, నాకు వాక్యం అంతా తెలుసు అని చాలామంది చెప్తారు. కానీ బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తూ ఉందో ఒకసారి ఆ వచనాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. యాకోబు, క్రొత్త నిబంధన గ్రంథము యాకోబు 1వ అధ్యాయము 22, 23 వచనాలు ఒకసారి మనం, దేవుడు మనకి వాక్య రూపంలో ఏం తెలియజేస్తూ ఉన్నాడో అది మాత్రమే మనం చూద్దాం. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒక హెచ్చరికను జారీ చేశాడు. ఏంటండి? ఒకసారి చదవండి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి.
చాలా క్లియర్గా చెప్పాడు ఇక్కడ. మీకు వాక్యం వింటే సరిపోదు, వాక్యం తెలిస్తే సరిపోదు, వాక్యం చదివితే సరిపోదు. అక్కడ 23వ వచనంలో చాలా క్లియర్గా చెప్పాడు, ఎవడైనను వాక్యమును విడువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. చాలా క్లియర్గా వాక్యం వింటే సరిపోదట. వాక్య ప్రకారం ఏం చేయాలంటే మనం జీవించాలి, ప్రవర్తించాలి, క్రియలలో దానిని మనం చూపించాలి. కొంతమంది చెప్తూ ఉంటారు, వాక్యం మాకు తెలుసండి అంటారు. తెలిసిన వాక్యాన్ని ఎంతవరకు నీ జీవితంలో క్రియారూపంలో నువ్వు చూపించగలుగుతా ఉన్నావు? దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్గా చెప్పాడు, వాక్యం వింటే సరిపోదు నాయన, వాక్య ప్రకారము జీవించాలి నీవు. దేవునికి స్తోత్రం. ఇది అర్థమైందన్న విషయం నేను దృఢంగా నమ్ముతా ఉన్నాను. వాక్యాన్ని వింటే చదివితే సరిపోదు, దాన్ని మనం క్రియారూపముగా నిజ జీవితంలో మనం చూపించగలిగితేనే నిజమైన క్రైస్తవ బిడ్డలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో ఒక వ్యక్తి మనకు కనబడతా ఉన్నాడు. ఎవరండి ఆయన? యొప్తా గారు కనబడతా ఉన్నారు. ఆయన ఎవరి కుమారుడండి? ఎవరి కుమారుడు? గిలాదు కుమారుడు యొప్తా గారు కనబడతా ఉన్నారు. అసలు యొప్తా కోసం బైబిల్లో రాయబడింది దేనికి రాయబడింది? ఆయన నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? పేరు కొత్తగానే ఉండొచ్చు, కానీ మీకు అర్థమయ్యే రీతిలో మాత్రమే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ యొప్తా ఒక వేశ్య కుమారుడట, కానీ ఈయనకు ఒక శక్తి ఉంది. ఏంటంట? పరాక్రము గల బలాఢ్యుడు. ఎలాంటి యుద్ధాన్నైనా దేవునిపై ఆధారపడి యుద్ధాన్ని జయించగల శక్తి కలిగిన వాడు. కానీ ఇతడు ఎవరి కుమారుడంట? వేశ్య కుమారుడట. ఈ వేశ్య కుమారుడు అవ్వన కారణాన తన కుటుంబంలో ఉన్న సహోదరులు, బిడ్డలు అందరూ కలిసి అవమానపరిచి, నీకు ఏ విధమైన హక్కు లేదు, నువ్వెందుకు ఈ కుటుంబంలో నీకు ఆహ్వానం లేదు అని చెప్పి యొప్తాని ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ కలిసి హేళన చేసి మాట్లాడితే, వాళ్ళ నుంచి యొప్తా ఏం చేశాడంట? దూరముగా టోబు అనే దేశానికి పారిపోయి వెళ్ళిపోయాడట. వేశ్యకి నువ్వు పుట్టావు, నీకు మా కుటుంబంలో హక్కు లేదు అని చెప్పి వేరే సంతానానికి పుట్టిన వాళ్ళందరూ కూడా వారి ఇష్టానుసారంగా మాట్లాడితే వారి మాటలు భరించలేక, అక్కడున్న పెద్దవాళ్ళు మాటలు భరించలేక అవమానముతో వేరే దేశానికి పారిపోయాడు. ఆ అధ్యాయం అంతా చదివితే యొప్తా కోసం చాలా చక్కగా రాయి ఉంటుంది. పారిపోయి ఒక దేశములో చక్కగా నివాసం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలోనే ఆ గిలాదు ప్రాంతం మీదకి అమ్మోనీయులు యుద్ధాన్ని ప్రకటించారు. ఆ ఇశ్రాయేలు ఉన్న గిలాదు ప్రాంతం మీదకి అమ్మోనీయులు యుద్ధాన్ని ప్రకటించారు. యుద్ధాన్ని ప్రకటించగానే అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా ఎవరు గుర్తొచ్చారండి? పరాక్రమ గల బలాఢ్యుడు, విసిరివేయబడినవాడు, తోలివేయబడినవాడు, తిట్లు తిని అవమానపడి వెళ్ళిపోయినవాడు పరాక్రమ బలాఢ్యుడు గుర్తొచ్చి అక్కడున్న పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. తీసుకొని మనమందరము యొప్తా దగ్గరికి వెళ్ళి యొప్తాని బ్రతిమాలి తీసుకుని వద్దాం. యొప్తా మన దగ్గరికి వచ్చి మన తరపున ఏం చేయాలి? ఆ అమ్మోనీయుల మీద యుద్ధం చేయడానికి మనం అందరం వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడి ఆయన బతిమాలి తీసుకుని వద్దాం. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, విసిరివేసిన రాయి తలకి మూలరాయి. చాలాసార్లు చాలామందిని మనం తక్కువ చేస్తూ ఉంటాం, తక్కువ మాట్లాడుతూ ఉంటాం, కానీ చివరికి వాడే గతి అవుతూ ఉంటాడు. ఆ ఊర్లో ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా నువ్వు వేశ్యకు పుట్టిన కుమారుడు అని హేళన చేసి తక్కువగా మాట్లాడి గెంటేసిన వాళ్ళందరూ కలిసి
నువ్వు లేకపోతే మాకు విజయము లేదు. మా అందరికీ నువ్వు న్యాయాధిపతిగా ఉంటూ మా పక్షాన్ని యుద్ధం చేయాలని చెప్పి బతిమాలుతున్నారట. బతిమాలుతా ఉంటే అక్కడ ఆయన ఒక మాట అన్నాడు, మీరందరూ నన్ను అవమానపరిచి, మీరందరూ నన్ను హేళన చేసి నన్ను గెంటేసారే, ఇప్పుడు నేను మీకు అవసరంలో గుర్తొచ్చానా అన్నాడంట. ఒక్కొక్కసారి కొంతమందికి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, కానీ యొప్తా గారు అలా విడిచిపెట్టలేదు. ఎప్పుడైతే అమ్మోనీయులు ఇశ్రాయేలు మీద యుద్ధానికి వస్తున్నారని తెలుసుకున్నాడో తన నిర్ణయాన్ని మార్చుకుని వాళ్ళతో వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం, విసిరివేసిన రాయ తలకు మూలరాయి. మీకు అర్థం అవ్వాలని ఒక 2 విషయాలు మీ ముందు పెట్టడానికి నేను ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని ఒకటి చెప్పాడు. రెండోది, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని ఒక మాట చెప్పాడు. అంటే తనను తాను తగ్గించుకోలేనాడు ఎదుటివాడిని ఏం చేయలేడు, ప్రేమించలేడు. తనను తాను తగ్గించుకోలేనాడు ఎదుటివాడిని ఏం చేయలేడు, గౌరవించలేడు. తనను తాను తగ్గించుకోలేనివాడు ఎదుటివాడికి మర్యాద కూడా ఇవ్వలేడు. బైబిల్ గ్రంథంలో ఈ 2 వచనాలు, ఈ 2 భాగాలు చదువుతున్నప్పుడు చాలా దగ్గర సంబంధం ఉంది అనిపించింది నాకు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుమంటే, నువ్వు ప్రేమను పొందుకోవాలంటే నువ్వేం చేయాలి, నువ్వు ప్రేమించాలి. నువ్వు గౌరవించబడాలి అంటే నువ్వేం చేయాలి, ఇతరుల్ని నువ్వు గౌరవించాలి. సింపుల్ సూత్రం అదే. నువ్వు ప్రేమించబడాలన్నా, నువ్వు గౌరవించబడాలన్నా, నువ్వు ఆదరించబడాలన్నా నువ్వేది చేస్తేనే నీకు తిరిగది వస్తుంది. అసలు నిజంగా తగ్గించుకోవడం అంటే ఏంటండి? తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడిన మాట చెప్పడానికి గల కారణం ఏంటి? నేటి దినాల్లో తగ్గించుకునే మనస్తత్వం నేటి దినాల్లో చాలామందికి తక్కువగా ఉందనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. అసలు తగ్గించుకోవడం అంటే ఏంటో ఒక చిన్న ఉపమానాన్ని మీకు చెప్పి, అసలు తగ్గించుకోవడం వల్ల దేవుడు ఎంత అభివృద్ధిని దయచేస్తాడనే విషయాన్ని చిన్న ఉపమానాన్ని మీకు అర్థం అవ్వాలని నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా వినాలి. 9వ సంఖ్య అంట, నెంబర్స్లో ఉన్న 9వ సంఖ్య 8ని లెంపబెట్టి కొట్టిందంట. 9 వెళ్ళి 8ని కొట్టిందంట. నన్ను ఎందుకు కొట్టావు అని 8 అడిగిందంట. 9 అన్నదంట, నీకన్నా నేను పెద్దదానిని, నువ్వు నన్ను ఏం చేయాలి, గౌరవించాలి. ఆ చెప్పిన మాటకి ఆ 8 కొంచెం ఆలోచన చేసి, నిజమే కదా, నాకన్నా 9 పెద్దదే కదా అనుకొని అదేం చేసిందంట, 7 కొట్టిందంట. 8 ఏం చేసింది, 7 కొట్టింది. తనను తాను తగ్గించుకున్నవాడు ఏ రీతిగా హెచ్చింపబడతాడన్న విషయాన్ని మీకు తెలియచేయాలని ఈ ఉపమానాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. 8 వెళ్ళి 7 కొట్టింది, 7 వెళ్ళి 6ని కొట్టేసింది. ఎందుకంటే మరి దాని కింద వాళ్ళని కొట్టేయాలి కదా. 6 వెళ్ళి 5ని కొట్టేసింది. అంటే ఏది ఎవరు కొట్టినా సమాధానం పైనోడు ఏది చెప్పాడో అదే చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. 5 వెళ్ళి 4ని కొట్టింది, 4 వెళ్ళి 3ని కొట్టింది, 3 వెళ్ళి 2ని కొట్టింది. 1 ఎవరిని కొట్టాలండి, 0ని కొట్టాలి. 0కి విలువ ఉందా? ఒక్క నిమిషం ఆలోచించింది. నిజంగా తగ్గించుకోవడం, ఎదగడం అంటే ఏంటో 1 చేసి చూపించింది. 1 ఏం చేసిందంటే ఆ 0ని ప్రేమతో ఆదరించి హక్కున చేర్చుకోవడం ప్రారంభించింది. తన స్థితి ఎక్కువ స్థితిలో ఉన్నా కూడా తన కింద ఉన్న స్థితిని నువ్వేం కాదు అని చెప్పి తన హక్కున చేర్చుకోవడం మొదలెట్టింది. తన విలువ ఎంత అయింది అప్పుడు?
ఒకటి ఎప్పుడైతే సున్నాని హక్కున చేర్చుకుందో, తన ప్రేమతో ఆదరించిందో, బలపరిచిందో, ఆదరించిందో, ఒకటి విలువ ఎంత పెరిగిందండి? 10 అయింది. ప్రియమైన బిడ్డలారా, దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందంటే, ఏం అర్థం అవ్వాలి? మన కింద ఉన్నవాడిని మనం ఏం చేయాలి? ఆదరించాలి, ప్రేమించాలి, ఘనపరచాలి. మనతో పాటు సమానముగా చేస్తే నీ తగ్గింపునకు ఆశీర్వాదం ఉంటుంది. అందుకే బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్గా చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు ఏ రీతిగా ఉండాలని కోరుకుంటున్నావో, నువ్వు ఏ రీతిగా ఆశీర్వదింపాలని కోరుకుంటున్నావో, నువ్వు ఏ రీతిగా ఘనపరచాడాలని ఆశపడతా ఉన్నావో, ఆ రీతిగానే నీ పక్కనోడు, నీ కింద ఉన్నవాడు, నీ చుట్టుపక్కల ఉన్నవాడు ఉండాలని కోరుకుంటేనే నీ తగ్గింపుకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ యుద్ధానికి వెళ్ళే ముందు యెఫ్తా గారు దేవునితో ఒక మొక్కుబడి చేసుకున్నాడు. దేవా, నేను నా ప్రజల తరపున అమ్మోనీయుల మీదకి నేను యుద్ధానికి వెళ్తా ఉన్నాను. వెళ్ళే సమయంలో నా ఇంటి ద్వారం నుంచి ఎవరైతే ముందు వస్తారో వారిని నేను దహన బలిగా ఇస్తాను తండ్రి అని చెప్పి దేవునికి ఒక మొక్కుబడి చేసేసుకున్నాడు. నా ఇంటి ద్వారం నుంచి మొట్టమొదటిగా ఎవరైతే ద్వారం నుంచి బయటకు వస్తారో వారిని నీకు దహన బలిగా ఇస్తాను తండ్రి అని చెప్పి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధములో విజయాన్ని సాధించాడు, గొప్ప విజయాన్ని సాధించాడు. విజయాన్ని సాధించి తిరిగి జయధ్వనులతో తిరిగి వస్తూ ఉంటే తన తండ్రికి హారతి పలకడానికి మొట్టమొదటిగా తన కుమార్తె ఎక్కడి నుంచి వస్తుంది? తన ద్వారం నుంచి బయటకు వస్తూ ఉంది. ఎవరు? తన ఏకైక కుమార్తె తప్ప తనకి ఎవరు పిల్లలు లేరు. మగబిడ్డ కానీ ఆడబిడ్డ కానీ ఎవ్వరూ లేరు. తన మొక్కుబడి చేసుకున్నాడు. తన ద్వారం నుంచి మొట్టమొదటిగా ఎవరు వస్తున్నారండి? తను ఎంతగానో ప్రేమించిన తన కుమార్తె హారతి పట్టుకొని సంతోషముతో ద్వారం నుంచి బయటకు వస్తూ ఉంది. ఒక్కసారి గుండె పగిలిపోయింది ఆయనకి. అయ్యో నా కుమారి, నువ్వు చేసిన పని ఏంటి? నేను దేవునికి మొక్కుబడి చెల్లించుకున్నానే, నేను దేవునికి ఒక నిర్ణయం తీసుకున్నానే. ఎవరైతే మొదటిగా నా ద్వారబంధం నుంచి వస్తారో వారికి నేను దహన బలి ఇద్దామనుకున్నానే అని చెప్పి బాధపడి బట్టలు చింపుకునే పరిస్థితి వచ్చింది. దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో మనము కూడా చాలా మొక్కుబడులు చేసుకుంటూ ఉంటాం. పిల్లలు పుడితే ఒకలా మొక్కుబడి చేసుకుంటూ ఉంటాం. ఉద్యోగం వస్తే ఒక మొక్కుబడి చేసుకుంటూ ఉంటాం. రాకముందు వచ్చిన తర్వాత ఆ మొక్కుబడిని మర్చిపోయే పిల్లలు నేటి దినాల్లో చాలామంది ఉన్నారు. ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక మొక్కుబడి చేసుకుంటాం. ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక మొక్కుబడి చేసుకుంటూ ఉంటాం. బాప్తీసం తీసుకున్నప్పుడు ఒక మొక్కుబడి చేసుకుంటూ ఉంటాం. వివాహం చేసుకున్నప్పుడు ఒక మొక్కుబడి చేసుకుంటూ ఉంటాం. మనం చేసుకున్న మొక్కుబడికి ఎంతవరకు మనం నిలవబడగలుగుతున్నామో ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ 35వ వచనంలో ఆయన అంటాడు, చివరిలో 35వ వచనం చివరిలో, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా. నిర్ణయం తీసేసుకున్నాను. దేవునికి నాకు మధ్య ఒక నిబంధన నేను పెట్టేసుకున్నాను. అది ఎవరైనా కానీ నేను వెనుక తీయలేను అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. బట్టలు చింపుగా ఉన్నాడు. అనుకోవచ్చు, తండ్రి నేను ఎంతగానో ప్రేమించే నా కుమార్తె వస్తూ ఉంది, కొంచెం మొక్కుబడి మార్చు నాయన అని ఉండవచ్చు. కానీ ఒక్కసారి నిబంధన చేసిన తర్వాత దానికి వెనుక తీసే ప్రయత్నం ఎంత మాత్రము చేయలేదు. నేటి దినాల్లో మనము మొక్కుబడులు చాలాసార్లు చేసుకుంటూనే ఉన్నాం. ఈ ప్రాణాపాయ స్థితి నుంచి తప్పిస్తే నాయన నీ సన్నిధానం నేను ఎప్పుడు విడవను. ఒకవేళ నా గర్భాన్ని నువ్వు
బిడ్డలు పుడితే నీ సన్నిధానాన్ని విడిచిపెట్టను. ఎన్ని మొక్కుబడులు మనం చేసేమో దేవునికి, మన అంతరంగానికి తెలుసు ఆ మొక్కుబడుల యొక్క విలువ. వెనుక తీసిన ప్రయత్నాలు చాలాసార్లు మనకు ఉంటాయి. నువ్వెలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో దేవుని సన్నిధి మాత్రమే మనకు తెలియచేస్తుంది. ఆ కుమార్తెతో చెప్తా ఉన్నాడు, రోల్ మోడల్ కింద ఎవరెవరినో మనం పెట్టుకుంటాం. యవన బిడ్డలు, యొప్తా కుమార్తెని మీరు రోల్ మోడల్ కింద పెట్టుకుంటే మీ జీవితం ధన్యకరం. తండ్రి ఏంటి నువ్వు చేసుకున్న మనవి అంటే ఒకటే అంది, నువ్వు ఏదైతే మొక్కుబడి చేసుకున్నావో దానిని నువ్వు ఖచ్చితంగా చెయ్యి తండ్రి అంది. తన ప్రాణాన్ని అర్పించుకోవడం కోసం తన తండ్రి మాట విధేయత చూపింది. మొట్టమొదటిగా తన తండ్రి మాటకు విధేయత చూపింది. ఆ 36వ వచనంలో చాలా క్లియర్గా ఉంటుంది. చదవద్దు కానీ చూడండి, తర్వాత మీకు తెలుస్తుంది. తన తండ్రి మాటకు విధేయత చూపించింది. చెప్పగానే ఒక మాట అనొచ్చు, నీ మొక్కుబడి నీదే, నీ మొక్కుబడికి నేను బలవ్వాలా? నువ్వు చేసుకున్న మొక్కుబడికి నా ప్రాణం తీసుకోవాలా? నీ మొక్కుబడి పక్కన పెట్టు, నా జీవితం నాదే అని ఉండవచ్చు అనే ఆస్కారం కూడా ఉంది ఆ బిడ్డకి. కానీ ఒకే ఒక మాట అంది, తండ్రి నువ్వు నోట నుండి ఏదైతే పలికావో అదే కానీ నాయనా అని తన తండ్రికి తెలియజేసింది. మొట్టమొదటిగా తండ్రి మాటకు విధేయత చూపించింది. నేటి దినాల్లో తండ్రి తల్లి మాట వినలేని బిడ్డలు, విధేయత చూపించలేని బిడ్డలు నేటి దినాల్లో చాలామంది ఉన్నారు. ఒక తల్లి అంటది, బాబు మా అబ్బాయి నా మాట వినట్లేదు. ఒక తండ్రి అంటుంటాడు, మా అబ్బాయి నా చెయ్య దాటిపోయాడు. నేటి దినాల్లో నేటి యవన బిడ్డలకు తెలియజేస్తుంది ఒక్కటే, నీ తల్లిదండ్రులకు నువ్వు ఎంతవరకు విధేయత చూపించగలుగుతా ఉన్నావు. దేవునికి స్తోత్రం. విధేయత చూపిస్తేనే ఆశీర్వాదం, విధేయత చూపిస్తేనే నీ జీవితం ధన్యకరంగా ఉంటుంది. తల్లిదండ్రుల మాట వినక నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికేస్తే, జీవిస్తే నీ బ్రతుకు ఏమైపోతుందో చాలామంది చాలా సాక్ష్యాలు మనకు తెలుసు. కానీ క్రైస్తవ బిడ్డలుగా ధన్యకరమైన జీవితాన్ని జీవించాలంటే ప్రతి బిడ్డ కూడా తల్లిదండ్రుల మాట ఖచ్చితంగా వినాలి. దేవునికి స్తోత్రం. రెండవదిగా ఆ బిడ్డ దేవునికి సమర్పించుకోవడానికి ఇష్టపడింది. మొట్టమొదటిగా తండ్రి మాటకు విధేయత చూపించింది. రెండవదిగా దేవుని మాటకు ఆయనకి సమర్పించుకోవడానికి ఇష్టపడింది. దేవునికి స్తోత్రం. సమర్పించుకునే విషయములో మనం ఎంతవరకు ఉండగలుగుతా ఉన్నామో ఒకసారి ఆలోచన చేయాలి. చాలామంది స్త్రీలు అంటారు, ఇక్కడ స్త్రీలు చాలామంది ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. నేను సమాజంలో బలహీనురాలును, నేను సమాజంలో విలువలేని దానిని, నేను సమాజంలో నన్ను ఎవరు గుర్తించరు అని చెప్పి ప్రతి స్త్రీ అనుకుంటా ఉంటారు. ఇక్కడ ఏమ రైట్? సమాజంలో చాలామంది స్త్రీలు ఏమంటారు, మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదండి, మాకు విలువ లేదండి అని అంటూ ఉంటారు. కానీ మీరు బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తూ ఉందో ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే మీరు ఎంత విలువ గలవాళ్ళో ఒకసారి ఆలోచన చేయండి. కీర్తనలు 144 కీర్తన, విలువ లేదు, మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు అన్న మీకు దేవుడు అభయం ఇస్తున్న మాట. కీర్తనలు 144 కీర్తన 12వ వచనం, మా కుమారులు తన యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారని కుమారులను అన్నాడు. కుమార్తెలను ఏమన్నాడు? మా కుమార్తెలు నగరునకు చెక్కబడిన మూల కంబములలే ఉన్నారు. మీరందరూ ఎవరండి? కార్నర్ స్టోన్స్, మూల స్తంభాలు. మీరే లేకపోతే అదంతా ఏమైపోద్ది?
పడిపోతుంది. ప్రతి కుటుంబానికి ప్రతి స్త్రీ కూడా ఒక మూల స్తంభం. ప్రతి సంఘములోని అనేక మంది స్త్రీలు కొన్ని మూల స్తంభాలు. ప్రతి సమాజంలోనూ స్త్రీలందరూ కూడా మూల స్తంభాలు అనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. దేవుడు ఎంత ఘనముగా మిమ్మల్ని వర్ణించాడంటే మూల స్తంభము, కార్నర్, ప్రత్యేకముగా మూల స్తంభం అన్నాడంటే మీరు లేకపోతే ఆ భవనమే లేదు. కానీ ఆ స్తంభాలకి నేడు దినాల్లో మీరు ఏం చేస్తూ ఉన్నారు? చెదలు పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తుప్పు పట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే స్తంభాలన్నీ ఏమైపోతూ ఉన్నాయి? బలహీనమైపోయి పడిపోతూ ఉన్నాయి. అంటే తుప్పు పట్టే ప్రయత్నం ఏంటి, చెద పట్టే ప్రయత్నం ఏంటంటే లోకానుసారంగా జీవించి బలమైన మూల స్తంభాలని బలహీనపరుచుకుంటున్నారు మీకు మీరే. దేవుడు ఏమంటున్నాడు? బలమైన స్తంభాలుగా మీరు ఉండాలని ఆయన చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా ఆవిడ ఏం చేసిందండి? దేవునికి సమర్పించుకోవడానికి ఇష్టపడింది. సమర్పించుకోవడానికి ఇష్టపడి తన తండ్రి దగ్గర ఒక మాట అంది. తన తండ్రి దగ్గర ఒక మాట అంది. 37వ వచనం మీరు చదివితే తెలుస్తుంది. నేను చెప్పేస్తానమ్మా, టైం లేదు. తన తండ్రి దగ్గర ఒక మాట అంది. నాన్న, నేను అర్పింపబడక ముందు ఒక 2 నెలలు నాకు టైం ఇదాడి, 2 మాసాలు 2 నెలలు నాకు సమయం ఇస్తే నేను కొండ మీదకి వెళ్ళి నా దేవునికి ప్రార్థన చేసుకుని వచ్చిన తర్వాత నన్ను బలివ్వు. తన పరిశుద్ధతను కాపాడుకొనుటకు గాను తన యవ్వన ప్రాయాన్ని, అక్కడ 40వ వచనంలో ఉంటుంది చాలా క్లియర్గా, మొట్టమొదటే ఆమె ఏ పురుషుని కూడా ఎరుగనే లేదంట. అంటే పరిశుద్ధమైన స్త్రీగా తన దేవునికి ఒక 2 నెలలు ప్రార్థన చేసుకున్న తర్వాత నన్ను బలిద్దుగాని తండ్రి అని చెప్పి తండ్రిని వేడుకుంది. కన్యత్వాన్ని పరిశుద్ధంగా కాపాడుకునే యవన బిడ్డలు నేటి దినాల్లో ఎంతమంది ఉన్నారు? ఇన్ని అవమానాలన్నీ తండ్రికి తల్లికి యవన బిడ్డలు చేసే పనులను బట్టి. ఎవరెవరో రోడ్ మోడల్ కాదండి, యొప్తా కుమార్తెను రోడ్ మోడల్గా నువ్వు పెట్టుకుంటే నీ జీవితము ధన్యకరంగా మారిపోతూ ఉంటుంది. తన కన్యత్వాన్ని దేవుని ముందు ప్రలాపించడానికి, విలాపించడానికి, ప్రార్థన చేసుకోవడానికి 2 నెలల సమయం అడిగింది తండ్రిని. తండ్రి అన్నాడు, తన మాటను ఎదురు చెప్పలేక అలాగే అమ్మా అన్నాడు. ఆ 2 నెలలు కూడా తన చెల్లికత్తెలను తీసుకొని ఆ కొండ మీదకి వెళ్ళి 2 నెలలు సంపూర్ణంగా ప్రార్థన చేసి తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నీవేదైతే చేయాలనుకున్నావో, దేవునికి ఏ విధంగా అయినా సమర్పించాలనుకుంటున్నావో బలిగా నన్ను అర్పించిన ఆయన అని చెప్పి సమర్పించుకుంది. తన ప్రాణాన్ని తన తండ్రి మాటకు విధేయత చూపి తను ప్రేమించిన తండ్రికి బలైపోయింది. దేవునికి స్తోత్రం. నిన్ను బలైపోమని దేవుడు చెప్పట్లేదు, నిన్ను నలిగిపోమని దేవుడు చెప్పట్లేదు. క్రీస్తుకు సాక్షిగా నిలవబడమని దేవుడు నేటి దినాల్లో కోరుతూ ఉన్నాడు. యొప్తా కుమార్తె నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? తండ్రి మాటకు విధేయత చూపించింది, తన తండ్రి చిత్తానికి అప్పగించుకోవడానికి ఇష్టపడింది, తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి దేవుని దగ్గర మొర్రపెట్టింది. మనం పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో కానీ, మన కుటుంబాన్ని నడిపించుకునే విషయంలో కానీ, వాళ్ళు కష్టాల విషయంలో కానీ ఎంతవరకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ప్రార్థన చేస్తూ ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని వింటున్న మనం విధేయత చూపక నచ్చినట్లు బ్రతికేస్తే దేవుడు వదిలేస్తాడు అనుకుంటున్నారా? చాలామంది వాక్యాన్ని వింటున్నాం, విడిచిపెట్టి మనకు నచ్చినట్లు తిరిగేస్తూ తిరిగి మళ్ళీ వచ్చేస్తే దేవుడు వదిలేస్తాడా అని అనుకుంటున్నాం చాలామంది. రే బిడ్డలారా, యోనా గారు ఏమనుకున్నారండి? యోనా గారికి దేవుడు తన స్వరంతో చాలా క్లియర్గా చెప్పాడు, యోనా నినివే పట్టణానికి వెళ్ళి నాశనం అయిపోతుందని తెలియచేయి యోనా అని చెప్పాడు.
యోనా గారు దేవుడే చెప్తే యోనా గారు ఏం చేశాడు? ఆ మాటలు చెప్పకుండా ఎక్కడికో పారిపోతా ఉన్నాడు. పారిపోతా ఉన్నవాడిని వదిలేశాడా దేవుడు? పట్టుకున్నాడు. పట్టుకొని బుద్ధి చెప్పి మళ్ళీ తిరిగి ఎక్కడికి తీసుకొచ్చాడు? తనలోకి తీసుకొచ్చాడు. చాలామంది అనుకుంటారు దేవునికి అవిధేయతగా ఉండి లెక్కలేనట్టు ఉంటే దేవుడు వదిలేస్తాడేమో అనుకుంటారు. కానీ దేవుడు ఖచ్చితంగా పట్టుకొని నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. నేడు దినాల్లో ఒక విషయాన్ని మనం గమనించాలి. క్రీస్తు లేని క్రైస్తవ్యం ఎందుకోసం? క్రీస్తు మన జీవితాల్లో లేకుండా క్రైస్తవుడిగా జీవించడం ఎందుకోసమని అడుగుతా ఉన్నాడు. భక్తి లేదు, భయం లేదు, దైవత్వం ఎవరి కోసం అని అడుగుతా ఉన్నాడు. నీలో భక్తి లేదు, నీలో నిజమైన దైవత్వం లేదు, అలాంటి భక్తి ఎవరి కోసం అని అడుగుతా ఉన్నాడు ఆయన. అందుకే ఒక పాట ఉంది, ఆ పల్లవి పాడి మనం ముగించుకుందాం. క్రీస్తు లేని క్రైస్తవ్యం ఎందుకోసమో, భక్తి లేని దైవత్వం ఎవరి కోసమో. క్రీస్తు లేని క్రైస్తవ్యం ఎందుకోసమో, భక్తి లేని దైవత్వం ఎవరి కోసమో. లోకమా నీకు శాశ్వతం, పాపమా నీకు జీవితం. గమనించునేస్తమా ఈ నిమిషం, గమనించునేస్తమా ఈ నిమిషం. క్రీస్తు లేని క్రైస్తవ్యం ఎందుకోసము, భక్తి లేని దైవత్వం ఎవరి కోసము. లోకంతో స్నేహము, దేవునితో వైరము. లోకములో ఉన్నదంత చాలా శూన్యము. లోకంతో స్నేహము, దేవునితో వైరము. లోకమందు ఉన్నదంత చాలా శూన్యము. లోకపు ఆశ గతించిపోవును. దేవుడు నీతో ఏం మాట్లాడాడో ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. తండ్రి, ఎవరూ చేయలేనటువంటి గొప్ప మేలును కార్యాన్ని నువ్వు చేస్తావు నాయన. ఆ యవన బిడ్డ అయితే తన తండ్రి దహన బలి ఇస్తాడని తెలిసి కూడా ప్రేమతో స్వీకరించి దేవునికి తన బలిగా అర్పించుకోవడానికి సిద్ధపడింది నాయన. తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఒక 2 నెలలు కొండ మీదకి వెళ్ళి విలపిస్తూ ప్రార్థన చేసింది నాయన. నేటి దినాల్లో మా మొక్కుబడులు నీకు తెలుసు, మా విధేయత నీకు తెలుసు, మా సాక్ష్యం నీకు తెలుసు నాయన. నువ్వు మమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నావు తండ్రి. క్రీస్తు లేని క్రైస్తవ్యం ఎందుకోసము? నా కోసం నేను లేకుండా చేస్తున్న భక్తి వృధా. భక్తి లేదు, భయం లేదు, విధేయత లేదు. భక్తి లేని దైవత్వం ఎవరి కోసమని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డ, వాక్యం తెలిస్తే సరిపోదు, వాక్యం వింటే సరిపోదు, పాటలు పాడితే సరిపోదు, అన్నీ తెలిస్తే సరిపోదు. వాక్య ప్రకారం జీవిస్తేనే ధన్యకరమని తెలియజేస్తూ ఉన్నావు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడేయాలి అంటే నీ కిందనున్నవాడిని నువ్వు ప్రేమతో ఆదరిస్తేనే నీకు మేలు అని తెలియజేస్తూ ఉన్నావు తండ్రి. ఎంత గొప్ప ప్రేమయ్యా! నువ్వు మాకు ఇచ్చిన 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథాన్ని మా చేతిలో పెట్టి దీని ప్రకారం మాత్రమే నువ్వు జీవిస్తే, దీని ప్రకారం మాత్రమే నువ్వు నడుచుకుంటే నిత్య రాజ్యానికి వారసుడవుతావని నువ్వు తెలియజేస్తూ ఉన్నావు తండ్రి. వాక్యాన్ని వినక, వాక్యాన్ని మరిచి
మా ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే నడుచుకుంటే నువ్వు విడిచిపెట్టవనే విషయాన్ని యోనా ద్వారా నువ్వు మాకు తెలియజేసావు నాయన. మేమందరము కూడా నీ మాటకు విధేయత చూపి మేమందరము ఐక్యతతో నీ రాజ్య వ్యాప్తిలో మేమందరము పాలు పంచుకునే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ నువ్వు నడిపించమని మా కొరకు త్వరలో రానియున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.